అదేవిధంగా ఉపేందర్తో పాటు చాలా మంది గ్రామ పెద్దలందరూ ఉన్నారు. అందరు కూడా ఈరోజు అక్కడి వరకు వచ్చి నాకు స్వాగతం చెప్పిన మా అక్క చెల్లెళ్లకు, మా అన్న తమ్ముళ్లకు చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నాను. చాలా సంతోషం. ఎప్పుడు వచ్చినప్పుడు గాడిలో పడుతుంటే అట్లా ఇక్కడ గుంతుంటుండే కదా, ముందు గుంత నింపమ్మా అంటుండే నన్ను. వీళ్ళు ఫ్రీగా ఇచ్చేస్తారా మరి వాళ్ళంటే వాళ్ళు ఇచ్చేస్తారు, మీరైతే గుంత నింపుండి అమ్మంటే వీళ్ళని అడగగానే 15 ఏళ్లకి 16 ఏళ్ల కింద 16 ఏళ్ల కింద ఇంచుమించు 16-17 ఏళ్ల కింద వాళ్ళు ప్రైవేట్ ల్యాండ్ అంటే కూడా వాళ్ళు ఇస్తామన్నారు. ఆ రోజు గుంత నింపినాం. ఈ రోజు మంచిగా నిలబడి మాట్లాడుతున్నాం. ఎన్ని రోజులైనా ఎవరెంత డెవలప్మెంట్ చేసినా గుంత ఎవరు నింపిందంటే సబితమ్మ నింపింది అంటారు. అవునా? కరెక్ట్. అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్నికలు వచ్చినాయి. మీకు అందరికి కూడా ఓటు అడగనీకి వచ్చినా. నేను కేసీఆర్ గారి తరఫున కారు గుర్తు తరఫున ప్రశాంత్ నిలబెట్టినాం. ప్రశాంత్కి మీరందరూ ఓటేసి గెలిపించమని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరడానికి ఇక్కడికి రావడం జరిగింది. నాకైతే నమ్మకం కలిగింది బాగా. నాతో పాటు మండల లీడర్లు అందరూ వచ్చున్నారు. ఎక్స్-ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి గారు, పార్టీ ప్రెసిడెంట్ గోవర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా ఇంకో ఎంపీపీ గారు నరసింహులు గారు, ఎక్స్-ఎంపీపీ గారు నరసింహులు గారు, చాలా మంది మాజీ సర్పంచులు, ప్రస్తుత సర్పంచులు, మాజీ నాయకులందరూ వచ్చున్నారు. అందరికీ కూడా ప్రేపైన థ్యాంక్స్ చెప్తూ పత్రికా మీడియా సోదరులకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అందరు కూడా ఈరోజు మన కోసం జరుగుతున్న ఎన్నికలు అనుకోండి. ఇది 2 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత గ్రామాలను వదిలేసిండ్రు, పట్టణాలను వదిలేసిండ్రు, పాలన గాలికి వదిలేసి గాలికి తిరుగుతున్నారు వాళ్ళు. 100% ఒక ముఖ్యమంత్రి 15 రోజులు రాష్ట్రాన్ని వదిలిపెట్టి వేరే దేశంలో ఉన్న మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. ఇప్పటివరకు ఎవరు అన్ని రోజులు అట్లా పోలే. పక్కనున్న ముఖ్యమంత్రి గారు పోయిండు, 3 రోజుల్లో వెనుకకు వచ్చిండు. కానీ ఈయన మాత్రం 15 రోజులు అక్కడే ఉన్నాడు. ఇక్కడ జనాలు ఏమైనో తెలియదు, జనాలు ఏమైతున్నారో తెలియదు. ఆయన మాత్రం అక్కడ గాలి తిరిగినట్టు మనకు తెలుసు. గాలి మూటల్లో పోయి ఉన్నాడు. గాలికి వదిలేసిండు పాలన. ఇది మాత్రం వాస్తవం. 2 సంవత్సరాలు ఏమైనా జరిగిందా? మన ఊరికి ఒక్కసారి ఆలోచించండి. ఎన్ని మాటలు చెప్పినారు ఎలక్షన్ అప్పుడు, రకరకాల మాటలు చెప్పినారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఆడబిడ్డలకి చెప్పి పక్కా మోసం చేసినారు. ఆడబిడ్డలకి 2500 ఇస్తాడు 100 రోజులలో. 100 రోజులు కాలేదు ఇంకా. వాళ్ళు వచ్చిన వాళ్ళకి అదే అడుగుండి. 100 రోజులు కాలేదయ్యా, ఎట్లా వచ్చినావు మరి? 100 రోజులు అయింది కదా. 22,500 అంటే ఇప్పటికి 65,000 వస్తుండే మరి మీ ఇంటికి. మరి 65,000 ఇచ్చి ఓటు అడుగుమని అడగండి. మా ఆడబిడ్డలు అందరూ అడగాల్సింది. ఇప్పుడు 65,000 వస్తుండే నాకు ప్రతి నెల. 2,500 అయితే అవి ఇచ్చి అడగమని చెప్పండి ఖచ్చితంగా. రెండోది ఏం చేసిండ్రు? కేసీఆర్ తులం బంగారం ₹1,00,000 ఇస్తున్నారు, మేము వస్తే తులం బంగారం ఇస్తామన్నారు. మరి బంగారం దొరుకుతలేదా? బంగారం ఎందుకు ఇవ్వలేదు ఒకసారి అడగండి. మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు. పొరపాటున కూడా ఇప్పుడు మళ్ళీ ఆ చక్కర్లో పడకండి. ఖచ్చితంగా కేసీఆర్ తెచ్చుకుంటేనే మళ్ళీ మేలు జరుగుతుంది. కేసీఆర్ రావాలంటే ఇది ఫస్ట్ ఓటు. ఈ ఎలక్షన్ ఈ ప్రభుత్వం వచ్చినాక ఫస్ట్ టైం జరుగుతుంది. మాటకు ముందు ఏం చెప్తున్నాడు? ఇంతకుముందు మాధవి మాట్లాడుతూ చెప్పింది ఒక మాట. కేసీఆర్ నిశానా తీసేస్తానడమ్మా, కేసీఆర్ నిశానా నల్లా ఉంది అని చెప్పింది. వాస్తవం. ఇంటి ముందు ప్రతి రోజు నల్లా తిప్పితే కేసీఆర్ నిశానా కనిపిస్తుంది. మా రైతు బంధువులు, రైతులు మొత్తం వ్యవసాయం చేసుకుని ఉంటాం మనం. ఇక్కడ కేసీఆర్ని అడిగినామా మనం రైతు బంధు వేయమని? కానీ రైతు కాబట్టి, రైతు కష్టం ఏంటో తెలుసు కాబట్టి ఇత్తనాలు వేయగానే బయటికి పోయి అప్పుకు తిరగాలి రైతు. ఆ బాధ ఉండొద్దు, గౌరవంగా ఉండాలి రైతు అని చెప్పి ఎకరాకి 10,000 2 విడతలు 5,000 వేసిండా లేదా కేసీఆర్? అక్కడ చినుకులు పడితే ఇక్కడ కేసీఆర్ వేసిన డబ్బులు టింగ్ టింగ్ అని మోగుతుండే ఫోన్లలో. మరి ఇప్పుడు ఎందుకు మోగుతలేవు? ఇప్పటికి 2 సార్లు ఎగ్గొట్టిండ్రు. ఇప్పుడు ఇది 3వ సారి. ఏం చెప్పిండు ఎలక్షన్ అప్పుడు వచ్చి కాంగ్రెస్ వాళ్ళు? 10,000 వేస్తున్నాడు కేసీఆర్, మేము వస్తే 15,000 వేస్తామన్నారు. ఎక్కడ 15,000? రైతు కూలీలకు కూడా వేస్తామన్నారు 15,000. కౌలు చేసుకుంటున్న వాళ్ళకు కూడా ఇస్తామన్నారు. రైతుకి ఎట్లా ఇస్తామో 15,000 ఎకరాకి, కౌలు చేసుకున్న వాళ్ళకు కూడా 15,000 ఇస్తామన్నారు. మరి ఎక్కడ పోయినాయి మాటలని? ఒక్కసారి ఆలోచించండి. తగలాలి దెబ్బ. తగలాలంటే ఏడు తగలాలి? ఇప్పుడు ఓటు వేస్తే ఆడ తగులుతుంది దెబ్బ. కాబట్టి ఓటు వేయండి. ఇక్కడ దొరకడు కదా. ఇప్పుడు వచ్చినప్పుడు ఎవరు వచ్చినా వేయమయ్యే మళ్ళీ చేస్తాం, మేమే రూలింగ్లు ఉన్నాం వేయి అంటారు. మరి 2 ఏళ్ళైంది రూలింగ్లు ఉండి ఎందుకు చేయలే? ఖచ్చితంగా గుర్తుపెట్టుకోమని చెప్తున్నాను. ఇదే కాకుండా కేసీఆర్ కిట్ ఇస్తుండే కేసీఆర్ గారు. నేను అడిగిన ఒక రోజు, కేసీఆర్ కిట్ అంటేనేమో పిల్లకి నూనె, సబ్బులు, గిబ్బులు, బట్టలు, ఆడబిడ్డకి చీర కూడా పెట్టిండు అట్లా. మరి డబ్బులు ఎందుకు వేసిండ్రన్నా అని అడిగా నేను. అడిగితే ఆయన ఒకటే చెప్పిండు, గర్భిణీ స్త్రీ డెలివరీ అయిన తర్వాత పనికి పోవద్దు, 3 నెలలు రెస్ట్ తీసుకోవాలా. పాపం కడుపు నిండిన వాళ్ళు ఉంటారు, అందరూ పని పోయేటోళ్ళే ఉంటారు. మరి ఆ తల్లి బయటికి పోవద్దంటే ఖర్చు కోసమన్నా ఉంటాయని 12,000 13,000 వేసినా అని చెప్పిండు. ఎవరైనా ఆలోచించింది ఇంత గొప్పగా? ఆడబిడ్డలకి ఊళ్ళలో మంచిగా నీళ్ళు వస్తున్నాయి, పట్టణంలో నా దగ్గర వస్తలేవన్నాను ఒక రోజు అడిగినా. అట్లెట్లయితుందమ్మా? ఆడవిల బిందె పట్టుకొని వస్తే మన పరువు పోతుంది కదా. బిందె పట్టుకొని రావద్దు, ఎన్ని పైసలు కావాలో తీసుకో అన్నాడు. అదే ఆలోచించండి కేసీఆర్. ఓట్లు ఆలోచించలేడు, మాట ఇవ్వకపోయినా చేస్తున్నాడు.
మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఓట్లు వస్తేనే ఏమన్నా పథకాలు అంటారు, ఏమన్నా అంటారు. ఒక్కటి చెప్తున్నారు వచ్చి సన్న బియ్యం ఇస్తున్నాం అంటున్నారు. కానీ కేసీఆర్ ఏం చేసిండు? 4 కిలోల బియ్యం 6 కిలోలు చేసిండు కదా. ఒక్కసారైనా చెప్పిండా అది నా బాధ్యత అన్నాడు. పెంచిన అంటే అది నా బాధ్యత, కడుపు నిండా తినాలి అన్నారు. కానీ ఒక్కనాడన్నా మాట్లాడిండా? మాట్లాడలేదు. ఇంకోటి బస్ అంటున్నారు, ఇప్పుడే చెప్పిండు ఉపేందర్, మనది మీకేమో ఫ్రీ ఇస్తున్నాడు, మీ పర్సులకి వెళ్ళి తీస్తే మీరు ఏడుస్తారని వాళ్ళ జేబులోకి వెళ్ళి అయితే తీసుకుంటున్నాడు, డబల్ తీసుకుంటున్నాడు. వాస్తవమా కాదా? పర్సులకి వెళ్ళి ఇస్తే మళ్ళీ తిడతారేమో అని ఆయన జేబులోకి వెళ్ళి సపోర్ట్ కాకుండా తీసుకుంటున్నాడు, డబల్ తీసుకుంటున్నాడు. ఇది ఈ ప్రభుత్వం చేస్తున్న పనితీరు. ఈ శంకర్పల్లికి 2 ఏళ్లలో ₹1 ఎందుకు ఇవ్వలే? 2 ఏళ్ళు అయింది కదా ప్రభుత్వం వచ్చి. కేసీఆర్ వచ్చినప్పుడే ఆ పెద్ద రోడ్లు వేసిండు, కేసీఆర్ వచ్చినప్పుడే ఆ లైట్లు వేసిండు, కేసీఆర్ వచ్చినాకనే ఇవన్నీ చేసిండు కదా. మరి 2 ఏళ్ల నుండి ఎందుకు చేయలే? మొన్న ఎలక్షన్ ముందులో వచ్చి ఆడాడ కొబ్బరికాయలు కొట్టిపోయారు. మరి 2 ఏళ్ళు ఏమైంది? ఒక్కటి మాత్రం వాస్తవం, ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది, అన్ని గాలికి వదిలేసిండ్రు. ఏం చేసినా నేను చెప్పింది నడుస్తుంది అని రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు. ఆయన దెబ్బ తలగాలంటే కర్రుగాల్చి వాత పెట్టాలంటారు. ఎడ్లకు బాగా వ్యవసాయదారులు అందరూ ఇక్కడ ఎద్దు నడవకపోతే ఏం చేస్తాం? పొడుస్తుంటాం. ఇగో ఇది కూడా అంతే. ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలంటే, ఈ ప్రభుత్వం కళ్ళు తెచ్చుకొని పాలన చేయాలంటే ఖచ్చితంగా కారు గుర్తు కొట్టేయండి, ఇక్కడ ప్రశాంత్ని గెలిపేయండి, ఇక్కడ ఉపేందర్ కూడా ఆస్వాదించండి, ఆ పక్కన పోటీ చేస్తున్నాడు. కాబట్టి 2 సీట్లు నేను లెక్క రాసుకొని పోతున్నా. ఖచ్చితంగా ఈ 2 సీట్లు నాకు వస్తాయని, ఒకటి ప్రశాంత్ది, ఒకటి ఉపేందర్ది. మీరు అక్కడ పోయి కూడా ప్రచారం చేయండి, అక్కడే గెలిపించండి, ఇక్కడే గెలిపించండి. ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ని వెనక్కి తెచ్చుకోవాలి. కేసీఆర్ని తెచ్చుకుంటే 2 ఏళ్ళు మా అంటే 2 ఏళ్ళు ఉంటుంది ప్రభుత్వం. మళ్ళీ వచ్చేది కేసీఆర్ గారి ప్రభుత్వమే. కేసీఆర్ గారి ప్రభుత్వమే రూలింగ్ పార్టీలోనే మళ్ళీ వీళ్ళు కౌన్సిలర్లుగా ఉంటారు. పెద్ద ఎత్తున నిధులు తీసుకొద్దాం, ఈ ప్రాంతాన్ని మారుద్దామని మీకు అందరు కూడా మనవి చేస్తా ఉన్నాను. అందరూ టీవీలు చూస్తున్నారు, అందరు మాట్లాడుతున్నారు. పిల్లలకి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు సంవత్సరానికి. ఎక్కడ పోయినాయి? కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు తప్పిస్తే మళ్ళీ ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారా? దయచేసి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మాట్లాడాలంటే చాలా ఉన్నాయి. బీజేపీ వాళ్ళు ఇప్పుడే చెప్తున్నారు, బీజేపీ వాళ్ళు ఏం చేసిండ్రని ఓటు అడగనీకి వస్తారు. ఈ రామంతపూర్కి గతంలో ఎంపీ గారు 5 ఏళ్ళు ఉన్నాడు, మళ్ళీ ఇప్పుడు ఎంపీ గారు వచ్చి కూడా మళ్ళీ సంవత్సరం అయిపోయింది. మరి ₹1 పెట్టినారా? కానీ రాష్ట్రానికి కూడా బీజేపీ ప్రభుత్వం పైన ఉంది. ఈ రాష్ట్రానికి ఏమైనా డబ్బులు ఇచ్చున్నారా? దయచేసి ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా కేసీఆర్ వస్తే నీ రాష్ట్ర కోసం కొట్లాడతాడు, కేసీఆర్ ఉంటే నీ రాష్ట్ర హక్కుల కోసం కొట్లాడతాడు, కేసీఆర్ ఉంటే నీ నీళ్ల కోసం కొట్లాడతాడు, కేసీఆర్ ఉంటే ఒక తండ్రిలాగా తన్నులాడతాడు. కాబట్టి కేసీఆర్ గుర్తు, కారు గుర్తు ఖచ్చితంగా ఓటేసి రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా నిశాన చెడిపేస్తానే, నీ నిశాన చెడపలేవు, ఇక ఇట్లా ఉంటుంది కేసీఆర్ నిశాన అని పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని కూడా తెలియజేసుకుంటూ, జై తెలంగాణ, జై కేసీఆర్. మళ్ళీ వస్తాను, వీళ్ళని గెలిపించండి. చైర్మన్ తీసుకొని ధూమ్ ధామ్ వస్తాం. మళ్ళీ ఇప్పుడు 2తో వచ్చినా కానీ అప్పుడు చైర్మన్, వైస్ చైర్మన్ 3తో కూడా కలిసి పెద్ద ఎత్తున ధూమ్ ధామ్ చేసుకుందాం ఇక్కడ వచ్చి. అప్పుడు ఇక్కడ ఉన్న సమస్యలు మాట్లాడతాను. ఎందుకంటే చాలా మంది అమ్మలకి పెన్షన్ వస్తలేదు 2 ఏళ్ళ. ఏం చెప్పిండు? 100 రోజులలో పెన్షన్ రాస్తాడు. ఇంకోటి ఏం చెప్పిండు? 2000 వస్తున్నాయా? కేసీఆర్ 2000 ఇస్తున్నాడా? నేను వస్తే 4000 ఇస్తా. ఇగో ఇప్పుడు తీసుకోకుండా పెన్షన్ ఎలక్షన్ కాగానే తీసుకోండి 4000 ఇస్తాడు. ఎక్కడ పోయినాయి 4000? అవ్వకొక్కదానికి ఇస్తున్నాడా? తాతకి ఇస్తలేడా? తాత కూడా ఇస్తా అన్నాడు. ఎక్కడ పోయినాయి? ఇవన్నీ కాదా మాట ఇచ్చింది? స్కూటీలు ఇస్తా అన్నారు చదువుకున్న పిల్లలకి. ఎక్కడ పోయినాయి? 5 లక్షలు చదువుకున్న పిల్లలకి డిపాజిట్